హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ప్రాణం నువ్వేలే పార్ట్ 19. సాత్విక్ కృతిని చూసి ఫాస్ట్ గా లోపలికి వచ్చి కృతి కోసం వెతుకుతూ ఉంటాడు. అశ్వత్ సాత్విక్ ని చూసి హాయ్ సాత్విక్ గారు. సాత్విక్ అశ్వత్ పిలవడంతో వెనక్కి తిరిగి హాయ్ అశ్వత్ గారు అని కళ్ళతోనే కృతిని వెతుకుతూ ఉంటాడు. ఇంకా అశ్వత్ సాత్విక్ కంగారుగా ఉండడం చూసి వాట్ సాత్విక్, ఏంటి కంగారుగా ఉన్నారు? సాత్విక్ లేని నవ్వును నవ్వుతూ అబ్బే అదేం లేదు అశ్వత్ గారు, మీరేంటి ఇక్కడ, గుడికి వచ్చారా అంటాడు. అశ్వత్ హా అవును, మీరు కూడా గుడికి వచ్చారా? ఎవరి కోసమో వెతుకుతున్నట్టున్నారు. దానికి సాత్విక్ తడబడుతూ అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళలా కనిపిస్తే చూస్తున్నా. అవును, మీరు ఆఫీస్కి రాలేదా? మనం ఈరోజు కాంట్రాక్ట్ మీద సైన్ చెయ్యాలి కదా అంటాడు. ప్రణవ్ వచ్చి రే అన్నదాన కార్యక్రమం అయిపోయింది అని సాత్విక్ వైపు చూసి హాయ్ సాత్విక్ గారు. సాత్విక్ ఏం కార్యక్రమం అంటాడు. ప్రణవ్ అది మా బాబాయ్ గారి ఆర్థికం, అందుకే మా చెల్లి చేతుల మీదుగా అన్నదానం చేయించామంటాడు. సాత్విక్ మనసులోని కృతి వాళ్ళ నాన్న చనిపోయిన రోజు కూడా ఈ రోజే, ఒకవేళ అన్నదానం చేసింది కృతినేనా అనుకుని ప్రణవ్ వైపు చూసి మరి మీ చెల్లి రాలేదా అంటాడు. అశ్వత్ అవును, బంగారం ఎక్కడ, తనను కూడా రమ్మను, ఆఫీస్కి వెళ్దాం. ప్రణవ్ తను తన ఫ్రెండ్ తో మాట్లాడుతుంది, మనం వెళ్దాం పదండి. సాత్విక్ తనను ఆఫీస్కి రమ్మంటున్నారు అంటే తను కూడా జాబ్ చేస్తుందా అంటాడు. అశ్వత్ అవును, తన నా పిఏ. సాత్విక్ నిన్న ఆఫీసులో పిఏ కృతి అనడం గుర్తుకు వచ్చి అంటే నిన్న నిన్న కృతి అన్నారు తనేనా అంటాడు. ప్రణవ్ వీడేంటి ఇంత నొక్కి మరి కృతినా అని అడుగుతున్నాడు అని అశ్వత్ అవునని చెప్పేలోపు కాదు కాదు, తను కృతి కాదు, తన పేరు బంగారం. ఇందాక అశ్వత్ ఆ పేరుతోనే పిలిచాడు, వినలేదా అంటాడు. సాత్విక్ అంటే తన నిక్ నేమ్ ఏమో అనుకున్నా. అశ్వత్ అవును, అది తన నిక్ అని చెప్పబోతూ ఉంటే ప్రణవ్ లేదు లేదు, అది తన రియల్ నేమ్ అంటాడు. అశ్వత్ ప్రణవ్ వైపు చూసి ఏంటి వీడు ఇలా చెప్తున్నాడు అనుకుంటాడు. సాత్విక్ ఓ ఓకే నేను వెళ్తాను అని మనసులోనే నాకెందుకో ఈ అమ్మాయి కృతి అనిపిస్తుంది, తను ఆఫీస్కి వస్తుంది కదా, చూస్తే తను కృతినా కాదా అనేది తెలిసిపోతుంది అనుకుంటాడు. అశ్వత్ ప్రణవ్ మనం కూడా వెళ్దాం పదా అని ఇద్దరు వెళ్తారు. ఇక అశ్వత్ సాత్విక్ ప్రణవ్లు ఆఫీస్కి వెళ్లి ప్రాజెక్ట్ కి సంబంధించిన పేపర్స్ అన్ని రెడీ చేసి సైన్ చేస్తారు. అశ్వత్ ఓకే సాత్విక్, ఈ రోజు నుండి 3 months లో మీరు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలి అంటాడు. సాత్విక్ ఓకే అశ్వత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చి బాయన్ని 2 అడుగులు వేసి అవును మీ పిఏ ఇంకా రాలేదేంటి అంటాడు. ప్రణవ్ ఏంటి సాత్విక్ గారు, మా పిఏ గురించి పదే పదే అడుగుతున్నారు అంటాడు అనుమానంగా చూస్తూ. సాత్విక్ అయ్యో అలా అనుమానంగా చూడొద్దు, నేను క్యాజువల్ గానే అడిగాను అని వాళ్ళు ఇంకో మాట మాట్లాడకుండా బయటకు వెళ్తాడు. ప్రణవ్ మనసులోని సంథింగ్ ఈజ్ రాంగ్, వీడి ప్రవర్తన నాకు ఎందుకో అనుమానంగా ఉంది, ఒకవేళ వీడి గురించి కృతికి ఏమైనా తెలిసేమో అడిగితే అని అనుకుని వద్దులే, ఒకవేళ ఇతను కృతికి సంబంధించిన మనిషి అయితే తను మళ్ళీ టెన్షన్ పడి బాధపడుతుంది, ఆ సాత్విక్ ఎవరు అనేది నేనే కనుక్కుంటా అనుకుని అశ్వత్ వైపు చూసి అవును ఇందాకే వస్తానన్న కృతి ఇంకా రాలేదేంటి అంటాడు ప్రణవ్. అశ్వత్ తనందరికీ వడ్డించి అలసిపోయి ఉంటుందని నేనే 1 hour రెస్ట్ తీసుకోమని రమ్మన్నా అంటాడు. అలసిపోయి ఉంటుంది అనుకున్నవాడివి ఈ రోజు లీవ్ ఇవ్వచ్చుగా అంటాడు ప్రణవ్. అశ్వత్ లీవ్ ఇస్తే తను హ్యాపీగా ఇంటి దగ్గర అమ్మతో ఆ కరిష్మాతో టైం పాస్ చేస్తుంది, మరి నేను ఎవరితో టైం పాస్ చేయాలి అంటాడు. అశ్వత్ ప్రణవ్ నేనున్నా కదరా. అశ్వత్ ప్రణవ్ని పైనుండి కింద వరకు చూసి నేను నా బంగారం నా లవ్ తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నా, అయినా ప్రేమించేవాడు ఎవడైనా తన లవర్ తో టైం స్పెండ్ చేయాలి అనుకుంటారు, నీతో టైం స్పెండ్ చేస్తే నన్ను తేడా అనుకుంటారు, ఈవినింగ్ వరకు తనను చూడకుండా ఉండడం అమ్మో నా వల్ల కాదు. ప్రణవ్ లవ్ చేశాక నీలో చాలా మార్పు వచ్చిందిరా, ఆ అమ్మాయిని చూడాలంటేనే చిరాకు పడేవాడివి, ఇప్పుడు మా చెల్లిని కాసేపు చూడకుండా ఉండలేకపోతున్నావు, బాగానే ఇంప్రూవ్ అయ్యావంటాడు. అశ్వత్ లేకపోతే ఒక ఆడపిల్ల తనంతట తను నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా నీలో చలనం లేదు, అన్నగా నేనే ఓకే చెప్పాక కూడా ఇంకానే ఆలోచిస్తున్నావు, నీలా నేను ఉండలేను అంటాడు. ప్రణవ్ ఎంతైనా తను నాకంటే వయసులో చిన్నది కదా, ఎందుకో నాకు అది నచ్చడం లేదు అంటాడు. ఇక ఒక అరగంటకు ముందు కృతి ఇక
ఆ 1 అవర్ రెస్ట్ తీసుకుని ఆఫీస్ కి బయలుదేరింది. వస్తుంటే దీక్ష, హాయ్ కృతి, ఆఫీస్కేనా అంటుంది. కృతి, హా అవును, నువ్వేంటి ఈ టైంలో ఇంటికి వచ్చావు, కాలేజ్ లేదా అంటుంది. దీక్ష, ఇవాళ క్లాసెస్ ఏం జరగవంట, అందుకే ఇంటికి వచ్చేసా, 2 మినిట్స్ ఆగు, నేను కూడా ఆఫీస్కి వస్తా అంటుంది. కృతి అలాగే అని సోఫాలో కూర్చుని ఫోన్ చూసుకుంటుంది. మనసులో ప్రణంతో మాట్లాడి చాలా రోజులయ్యింది. ప్రణం గారితో మాట్లాడి ఇవాళ ఎలా అయినా నా ప్రేమ గురించి నా గురించి ఏమనుకుంటున్నాడో ప్రణం గారితో మాట్లాడాలి అని ఫాస్ట్ గా ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి వెళ్తారు. వీళ్ళు వెళ్ళేటప్పటికి ప్రణవ్ అంటున్న మాటలు విని కోపంగా లోపలికి వెళ్ళి ప్రణవ్ షర్ట్ కాలర్ పట్టుకుని, ఏంట్రా, నచ్చడం లేదా, నేను నీకు నచ్చడం లేదా, 3 ఇయర్స్ గా నేను పిచ్చి దానిలో నీ కోసం, నీ ప్రేమ కోసం నీ చుట్టూ తిరుగుతూ ఉంటే నేను నచ్చడం లేదా? ప్రణవ్ కళ్ళు పెద్దగా చేసి, ఏంటే, రానా, నన్ను రా అంటున్నావా? అవును బే అంటున్నా, నేను నీకు నచ్చలేదు కదా, ఇంక నేను ఎలాగైనా పిలుస్తారా, నా ఇష్టం అంటూ ఏడుస్తుంది. ఓసే చెట్టంత మగాన్ని పట్టుకుని రే అంటావా? దీక్ష, అంటాన్రా అంటాను, నువ్వు నన్ను వద్దనుకున్నావు కదా, నచ్చలేదన్నావు కదా అని తలపై టపా పీకుతూ ఉంటే ప్రణవ్ దీక్ష చేతులు పట్టుకుని, ఆపవే బాబు, నేననేది నువ్వు నచ్చలేదని కాదు, మన మధ్య వయసులో తేడా ఉంది, అది నచ్చలేదని. ఆ మాట వినగానే దీక్ష, అంటే నేనంటే నీకు ఇష్టమేనా? ప్రణవ్, ఇష్టమే, కానీ నేను నీకంటే 9 ఇయర్స్ పెద్దవాణ్ణి దీక్ష అని అంటాడు. దీక్ష కళ్ళు తుడుచుకుంటూ, ప్రేమ ఎంత మధురం సీరియల్లో ఆర్యవర్ధన్ అను కంటే 23 ఇయర్స్ పెద్దవాళ్ళు, మరి వాళ్ళు లవ్ చేసుకున్నారుగా, ప్రేమకు వయసుతో సంబంధం ఏముంది అంటుంది. అంటే నా ఏజ్ నీకు ఏ ప్రాబ్లం కదా, ఐ మీన్ ఎవరైనా ఈడు జోడు అంటారు కదా, నాకు నువ్వు నాతో ఉంటే చాలు, అవన్నీ అవసరం లేదు అంటుంది. ప్రణవ్ దీక్ష ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని, సారీరా, నేను చాలా బాధ పెట్టాను అంటాడు. దానికి దీక్ష నవ్వుతూ ప్రణవ్ గుండెలపై తలపెట్టి, నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయవేమోనని ఎంత భయపడ్డానో తెలుసా అంటుంది. ప్రణవ్ దీక్ష నుదుటిన ముద్దు పెట్టుకుని, ఇక అలాంటి భయాలేవి పెట్టుకోక బుజ్జి అంటాడు. ఇక అశ్వత్ కృతి ఉన్నారన్న విషయం మర్చిపోయి వాళ్ళ ఫ్లోలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అశ్వత్ చిన్నగా దగ్గుతాడు. అప్పటికే ఇద్దరు తేరుకుని చుట్టూ చూస్తారు. ప్రణవ్ ఈ అని నవ్వుతూ దీక్షకు దూరంగా నిలబడతాడు. కృతి దీక్ష దగ్గరకు వచ్చి, కంగ్రాట్స్ వదినమ్మా అంటుంది హత్తుకుని. దీక్ష, వదినం ఏంటి అంటుంది అయోమయంగా ఫేస్ పెట్టి. కృతి, నువ్వు మా అన్నయ్యని చేసుకుంటే నాకు వదినవే కదా అంటుంది. దీక్ష, ఆ మాటకొస్తే నువ్వు కూడా నాకు వదినవే అంటుంది అశ్వత్ వైపు చూస్తూ. కృతి, నేను నీకు వదిన ఎలా అవుతా అంటుంది. అశ్వత్, ఇప్పుడు అదంతా అవసరమా? దీక్ష, ప్రణవ్, ఈ రోజు మీరిద్దరు అలా వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేసి రండి అంటాడు. ప్రణవ్, అది ఆఫీస్ లో పనుంది కదా, ఇంకెప్పుడైనా వెళ్తాంలే. దీక్ష అలిగినట్టుగా ఫేస్ పెట్టి, అన్నయ్య వెళ్ళమంటున్నారుగా అంటుంది. అశ్వత్, పర్వాలేదురా, నేను కృతి ఉన్నాంగా, మేము చూసుకుంటాం. కృతి, అవునన్నయ్య, నువ్వు ఈ రోజు దీక్షకి లైఫ్ లాంగ్ గుర్తుండే మెమరబుల్ డేగా చెయ్యాలి అంటుంది. దానికి ప్రణవ్ నవ్వుతూ అలాగే రాని దీక్షతో వెళ్తాడు. అశ్వత్, కృతి, ప్రణవ్ పూర్తి చేయాల్సిన వర్క్ ఉంది, నువ్వు ఆ వర్క్ పూర్తి చేయి అంటాడు. కృతి ఒకేసారని తన క్యాబిన్ లోకి వెళ్తూ ఉంటే అశ్వత్, అటెక్కడికి, ఇక్కడే కూర్చుని చెయ్యి. కృతి సరే సారని అశ్వత్ పక్కనే ఉన్న చైర్లో కూర్చుంటుంది. అశ్వత్ కృతి వైపే చూస్తూ ఉంటాడు. కృతి అప్రయత్నంగా అశ్వత్ వైపు చూసేసరికి అశ్వత్ తనని చూస్తూ ఉండడంతో ఈయనేంటి ఇలా చూస్తున్నాడు అని టెన్షన్ తో చెమటలు పడుతూ ఉంటాయి. అది చూసి అశ్వత్ నవ్వుతూ చైర్లో నుండి లేచి కృతి దగ్గరకు వచ్చి వెనక నుండి మెడ చుట్టూ చేతులు వేసి, ఏంటి బంగారం, అంత టెన్షన్ పడుతున్నావు, నన్ను కొత్తగా చూస్తున్నట్టు అంటాడు. కృతి చైర్లో నుండి లేవడానికి ట్రై చేస్తుంది, కానీ అశ్వత్ చేతులు తన భుజాలపై ఉండటం వలన లేవలేక అలానే కూర్చుని కొత్తగా చూస్తుంది. మిమ్మల్ని కాదు, మీ ప్రవర్తనని అంటుంది కొంచెం భయంగా. అశ్వత్, నేను ఒక మాట అడుగుతాను, చెప్తావా కృతి? సరే అన్నట్లు తలాడిస్తుంది కృతి. అశ్వత్, మన మనసుకు నచ్చిన వాళ్ళ దగ్గరే కదా మనకు నచ్చినట్టు ఉండగలం, అలా ఉండడం తప్పు కాదుగా. కృతి, కాదు, మరి నేను ఏం చేస్తుంది అదే కదా అని కృతి మెడవంపుల్లో ముద్దు పెడతాడు. కృతి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. అశ్వత్ కొంచెం ముందుకు వచ్చి,
బంగారం అనగానే చిన్నగా కళ్ళు తెరిచి అశ్వత్ ని చూసి సిగ్గుతో తల పక్కకు తిప్పగానే అశ్వత్ కృతి బుగ్గపై ముద్దు పెడతాడు. కృతి ఏం మాట్లాడలేక మౌనంగా నేల చూపులు చూస్తూ ఉంటుంది. తను సిగ్గుపడుతుందని అర్థమై అశ్వత్ బంగారం అంటాడు. కృతి అంటుంది. అశ్వత్ నేనంటే నీకు ఇష్టమేనా? కృతి ఏదో ట్రాన్స్ లో ఉన్నట్లు అంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుస్తుందా? కృతి మరి నన్ను నువ్వు ప్రేమిస్తున్నావు కదా అంటాడు అశ్వత్. కృతి లేచి అశ్వత్ ని హక్ చేసుకుని అవును ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నా అంటుంది. కృతి కళ్ళల్లో నీళ్లు తనకి తెలియకుండానే అవే జలజలా వస్తూ ఉంటాయి. అశ్వత్ మరి మనం పెళ్లి చేసుకుందామా అంటాడు. ఆ మాట వినగానే కృతి తేరుకుని తనేమందో అర్థమై అప్పటి వరకు హక్ చేసుకుని ఉన్న అశ్వత్ ని తోసేసి పరుగున బయటికి వెళ్తుంది. అశ్వత్ అప్పటి వరకు తనంటే ఇష్టం ప్రేమ అని చెప్పిన కృతి పెళ్లి అనగానే ఎందుకు ఏడుస్తూ వెళ్తుంది అని కృతి వెనకాల వెళ్తాడు. ఇక కైవల్య భవ్యకి కాల్ చేస్తుంది. భవ్య స్క్రీన్ పై అన్లోడ్ నెంబర్ చూసి నైట్ కూడా ఈ నెంబర్ నుండి మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఉదయం చేద్దామని ఆఫీస్కి వచ్చేసరికి హడావుల్లో మర్చిపోయింది. ఎవరే ఉంటారు అని ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అంటుంది. కైవల్య భవ్య నేను అంటుంది. భవ్య కైవల్యతో నేను ఇంకా నీకు గుర్తున్నానా అంటుంది. కైవల్య అదేంటే నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వే కదా, నిన్నెలా మర్చిపోతా అంటుంది. భవ్య ఇన్ని రోజుల తర్వాత కాల్ చేసావంటే నాతో ఏదైనా పనిపడిందా అంటుంది. దానికి కైవల్య నవ్వుతూ నేను ఒక ఫోటో పంపిస్తా, అతని గురించి డీటెయిల్స్ అన్ని నాకు కావాలి అంటుంది. భవ్య అలాగే కనుక్కుంటా. ఈ లోపు కేశవ్ వచ్చి భవ్య ఆఫీస్ టైంలో ఇంతసేపు ఫోన్ లో మాట్లాడడం సార్ చూసారంటే ఇంకేమైనా ఉందా అంటాడు. భవ్య కైవల్య నేను ఆఫీస్ లో ఉన్నాను, నువ్వు నా వాట్సాప్ కి ఫోటో సెండ్ చేయి, నేను ఈవినింగ్ నీతో మాట్లాడతానని కాల్ కట్ చేస్తుంది. ఇంకా సాత్విక్ ఇంటికి వెళ్లి హాల్లో ఉన్న వస్తువులన్నీ ఇష్టం వచ్చినట్లు పగలగొడతాడు కోపంగా. రాజేష్ అంటే సాత్విక్ పిఏ సార్ సార్ ఆపండి, ఏమైంది సార్ ఎందుకు ఇంత ఆవేశం అంటాడు రాజేష్. సాత్విక్ కోపంగా ఆ కృతి నా కళ్ళు కప్పి ఈ ఊళ్ళోనే తిరుగుతుంది, నన్ను మోసం చేసి వచ్చి ఇక్కడ హాయిగా ఉంది అని పక్కనే ఉన్న ఇక ఫిష్ ఎక్వేరియన్ ని పగలగొడతాడు. ఒక్కసారిగా రాజేష్ షాక్ అయ్యి ఏంటి కృతి మేడం కనిపించారా అంటాడు షాక్ తో. మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.